నన్ను సాగు తప్పుకో. నేను ముందే చెప్పానా నాకు ఈ పిల్లి గిల్లి సెట్ అవుదని? నువ్వు కూడా ఏమన్నా సిరుపు తోట్ల అన్నావు కదా. నాకు పిచ్చెక్కించుకు. అసలు నిన్ను ఎవడే హైదరాబాద్ రమ్మన్నాడు? ఎవడు? నేను చెప్పను. నేను ఎక్కడున్నానో నీకు చెప్పను కాక చెప్పను. పెట్టి నీ అమ్మ. ఎవర్రా తమ్ముడు అలా అరుస్తున్నావు? మన పక్కూరు బుడిమూరు కొంటానియా. ఇంటర్లో బాగా కలిసి తిరిగాం. ఇప్పుడు నేను కావాలంట. హైదరాబాద్ వచ్చేసిందంట. నేను ఎక్కడున్నానో కలవమని గోల దొప్పుతుంది. మరి వెళ్ళి కలవచ్చు కదా ఒకసారి. ఏంటనియా కలిసేది? ఒకసారి వదిలేసామంటే వదిలేసాం అంతే. అరే చెప్పనియా. పర్లేదు చెప్పనియా. అంటే నువ్వు ఎలాగా అమ్మాయిని వదిలేసాను అంటున్నావు కదా, నాకేమైనా సెట్ చేస్తావా? అంత మాట అన్నావేటనియా? ఆ గుంట నేను వాడేశాను. వాడేసావా? వాడేయడం అంటే ఏంట్రా? వాడేయడం అంటే పర్లేదురా, గతాన్ని పక్కన పెట్టి నేను కొత్త జీవితాన్ని ఆరంభించడమే చాలా ముఖ్యం. దాన్ని కలగా మర్చిపోతా, కొత్త జీవితాన్ని ఆరంభిస్తా. కెప్టెన్ అమెరికా అంత కాకపోయినా వైస్ కెప్టెన్ అమెరికా లాగా బాగానే చెప్పావనియా. కానీ మరీ ఇంత కరువులో ఉన్నావేటనియా? అనియా నువ్వు వాడి పడేసిన కడ్రైర్లు వాడినోడనియా. నేను వాడేసిన గుంట నువ్వు వాడుతానంటే నేను ఒప్పుకోను. అరే ప్లీజ్ రా. ఆహా ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఒరే ప్లీజ్ రా, నా పరిస్థితి అర్థం చేసుకోరా ప్లీజ్ రా. ఒరే నా కోసం హెల్ప్ చేయరా. సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టు, నేను మెల్లగా ఏదోలా సెట్ చేసుకుంటా. అనియా నువ్వు దాన్ని సెట్ చేసే లోపు అది నన్ను సెటప్ చేసుకుంటది. లేదు రేరా, నేను చూసుకుంటా కదా, నువ్వు నాకు హెల్ప్ చేయి. నేనే మెల్లగా నా తెలివితేటలు ఉపయోగించి సెట్ చేసుకుంటా. సరే మరి మీ ఇష్టం. నాకు కూడా పెళ్ళి అయిపోతుందా? ఏంట్రా అలా చూస్తున్నావు? కరువు అంటే వర్షాలు రాకపోవడం, పొలాలు ఎండిపోవడమే అనుకున్నాను. అది కాదని ఆ కరువు ఇది ఇది పూల చొక్క ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంట, కుర్రోళ్ళందరూ ఇదే వేస్తున్నారు. అందుకే ఎంత కాస్ట్లీ అయినా ఇది కొన్నా. ఈ డ్రెస్సులో ఆ అమ్మాయి చూసి ఫిక్స్ అయిపోవాలా. నీకేం తక్కువరా? వచ్చినట్టుకున్నారు. ఇక మా అన్నయ్య చాలా గొప్ప వ్యక్తి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. నెలకి 80,000 శాలరీ. ఇగో అంతెందుకు, ఈ ఇంటి మొత్తం రెంట్ ఆయనే కడుతున్నాడు. ఓ అవునా, సూపర్. నమస్తే అండి. నమస్తే అండి. రండి రండి లోపలికి. పద చెప్పానా? ఏంటి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? మీ వైఫ్ పిల్లలు ఊరెళ్ళారా? హే అదేం కాదు, అన్నయ్యకి ఇంకా పెళ్ళే కాలేదు. అదేంటి, ఏమన్నా లోపమా? అదేం లేదు, సంబంధాల మీద సంబంధాలు వచ్చి పడిపోతున్నాయి. కానీ అన్నీ రిజెక్ట్ చేసేస్తున్నాడు. అన్నయ్య రేంజ్ తగ్గ అమ్మాయి కోసం ఎయిటింగ్. సంబంధాల మీద సంబంధాలు వచ్చి పడేంత మ్యాటర్ ఏం లేదా ఇక్కడ? సర్లే ఇగో అది నీ రూము, లగేజ్ పెట్టుకో. ఆ పిల్లను పరగొట్టుకోవడానికి పిలిపించుకున్నట్లేదు, పరువు తీసుకోవడానికి పిలిపించుకున్నట్టుంది. వస్తున్నాను. ఈడేంటి ఇలా అంటున్నాడు? పరువు పోతే పోయిందిలే, పెళ్ళైతే అదే చాలు.